హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటి చూస్తున్నారు? ఏంటి సరుకులతో వచ్చేసింది తేజు అని చెప్పి అనుకుంటున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను నెలకి సరిపడా సరుకులు మొత్తం ఒకేసారి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అవన్నీ మీతో చూపిద్దామని, షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వామ్మో, ఎన్ని సరుకులో కదా! చూడండి ఫ్రెండ్స్, ఎన్ని సరుకులు ఉన్నాయో. ఇవి మొత్తం నెలకి సరిపడా సరుకులు మొత్తం ఒకేసారి తీసుకొని వచ్చాను. ఇలా మనం సరుకులు ఒకేసారి తెచ్చుకుంటే నెలకి సరిపడా మనకి ఖర్చు కూడా ఎంతో కొంత తగ్గుతుంది. అంటే ఎక్కువ తగ్గకపోవచ్చు కొంచెం. అలాగే వేస్ట్ ఖర్చులు పెట్టకుండా మనకు అవసరమైనంత మాత్రమే మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకొని షాప్కి వెళ్ళే ముందు వెళ్ళాము అంటే అనవసరంగా మనం వేరే ఏమి కొనకుండా ఉంటాము. సేవింగ్స్ కూడా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ సరుకులు తీసుకొచ్చాను. ఈ సరుకులు మొత్తం మాకు నెల వరకు సరిపోతాయి. ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి నెలకి 2 ప్యాకెట్స్ యూజ్ చేస్తాం మేము. తర్వాత ఇది గోధుమ రవ్వ, ఉప్మా వేసుకోవడానికి గోధుమ రవ్వ కూడా తీసుకున్నాను. సోప్స్ తీసుకున్నాను, అంటే గిన్నెలు కడిగే విమ్ సోప్స్. తర్వాత మైసూర్ శాండిల్ సోప్స్, జీలకర్ర, అగ్గిపెట్టెలు బాక్స్ కూడా తీసుకున్నాను. అంటే దేనికైనా యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నాను. ఇది ఇడ్లీ రవ్వ. ఆల్రెడీ మినప్పప్పు ఉంది ఇంట్లో, అందుకే నేను మినప్పప్పు తీసుకోలేదు, ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు అవన్నీ తీసుకున్నాను. పాండ్స్ పౌడర్ తీసుకున్నా. ఆయిల్ ప్యాకెట్ ఒకటే తీసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్ అంతకుముందు ఒకటి తీసుకొని ఉన్నాము, అందుకే ఒకటి తీసుకున్నాను. డాబర్ రెడ్ పేస్ట్ పెద్దది తీసుకున్నాను. ఇవి బాస్మతి బియ్యం, ఎందుకంటే నాకు చికెన్ అన్న, బిర్యానీ, నాన్ వెజ్ అవన్నీ చాలా ఇష్టం. అందుకే బాస్మతి బియ్యం తీసుకున్నాను. బిర్యానీ చేసుకోవాలి అని అనిపిస్తుంది, అందుకని బాస్మతి బియ్యం తీసుకొని వచ్చాను. ఈ సరుకులు మొత్తం ఎంత అయ్యాయి అని అంటే మీరే చూడండి. నేను ముందుగా షాప్కి వెళ్ళేటప్పుడే నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఏమేమి తెచ్చుకోవాలి అని లిస్ట్ రాసుకొని తీసుకొని వెళ్ళాను. ఆ లిస్ట్ ప్రకారమే తీసుకొచ్చాను, వేస్ట్గా ఏమీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉంటాము అని చెప్పి. ఇది లిస్ట్ చూడండి, మొత్తం లిస్ట్ రాసుకొని వెళ్ళాను. టోటల్ వచ్చేసి మొత్తం వచ్చేసి 1,046 రూపాయలు అయ్యాయి. ఈ సరుకులు మొత్తం 1,046 రూపాయలు అయ్యాయి. ఒక నెలకి సరిపోతాయి ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, అలాగే తాలింపు దినుసుల కోసం ఆవాలు, పచ్చిశనగపప్పు కూడా తీసుకున్నాను. మినప్పప్పు ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి నేను తీసుకోలేదు. కూరగాయలకు అని చెప్పి చిక్కుడుకాయలు తీసుకొచ్చాను. ఇవన్నీ తర్వాత మా మమ్మీని పిలిచాను. మమ్మీని పిలిచేసి సర్దేసుకోమని చెప్తే మమ్మీ వచ్చేసి స్టీల్ క్యాన్ ఉంటుంది కదా, స్టీల్ క్యాన్ తీసుకొచ్చింది. స్టీల్ క్యాన్ తీసుకొచ్చి స్టీల్ క్యాన్లో మొత్తం పెడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంటి అమ్మాయి తేజు.